సో ఇప్పుడు మనం 3D జామెట్రీలో పీవైక్యూ క్వశ్చన్స్ చూస్తున్నాము. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇది షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ ది లైన్స్ అన్నాడు. సో మేము ఇంతకుముందు మనం చెప్పాను షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ ది స్క్యూ లైన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలా చాలా ఇంపార్టెంట్. గ్యారంటీగా ప్రతి స్లాట్లో ఇయర్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. 1 or 2 స్లాట్స్లో మిస్ అవ్వచ్చేమో కానీ మ్యాక్సిమం అన్ని స్లాట్స్లో అయితే వస్తుంది. కాబట్టి 4 మార్క్స్ పక్కా అని అనుకుంటున్నారేమో. సో షూర్గా క్వశ్చన్ కూడా ఈజీగా ఉంది కదా, కొన్ని క్వశ్చన్స్ వేసాం కాబట్టి క్వశ్చన్ కూడా ఈజీగా ఉంది. సో 100% 4 క్వశ్చన్లు వేసాక వచ్చేసింది అనుకోవద్దు. ఎందుకంటే క్వశ్చన్ అయితే పక్కా, కానీ క్వశ్చన్ డిఫికల్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, క్వశ్చన్లో కొద్దిగా ట్విస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు కేర్ఫుల్గా ఉండాలి. సో అలాంటి క్వశ్చన్స్ మీరు ఫోకస్ చేయగలిగితేనే అప్పుడు మీరు చేయగలరు. అందరూ ఈ చాప్టర్ నేర్చుకుంటే ఈజీగా మార్కులు వచ్చేస్తేనే 4 క్వశ్చన్లు నేర్చుకుంటే రాదు. సో అందులో ఆ క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ మనం గెసేయచ్చు. చేసేటప్పుడు అందులో డిఫికల్ట్ క్వశ్చన్లో రకరకాల ట్విస్ట్ చేయొచ్చు. అలాంటివి కూడా ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు మీరు సక్సెస్ఫుల్గా మార్క్స్ గెయిన్ చేయగలరు. సో ఈ క్వశ్చన్లో కూడా ఒక ట్విస్ట్ ఉంది. సో డిస్టెన్స్ బిట్వీన్ ది లైన్స్. సో ఇది ఫస్ట్ లైన్ క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ లైన్, నెక్స్ట్ సెకండ్ లైన్ ఇది. అదేంటి ఇక్కడ ప్లేన్ లాగా ఉంది కదా, ఇలా ఉంటే ప్లేన్ ఈక్వేషన్ కదా. ఇట్లా ఏఎక్స్ లైన్ ఈక్వేషన్ అంటేనేమో అలా ఉండాలి. ప్లేన్ ఈక్వేషన్ ఏంటి? సో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈక్వల్ టు 0 ఇలా ఉంటే ప్లేన్ ఈక్వేషన్. మరి ఇది అలా ఉంది కదా. లైన్ ఈక్వేషన్ అంటే ఇలా ఉండాలి కదా, ఎక్స్ మైనస్ x1 బై ఏ అంటే ఇలా, వై మైనస్ y1 బై బి ఈ టైప్లో ఉండాలి కదా. కానీ అలా లేదు, జెడ్ మైనస్ z1 బై సి ఇది లైన్ ఈక్వేషన్. ఇదేంటి? ప్లేన్ ఈక్వేషన్. మరి ఇక్కడ ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చాడు వాడేమో డిస్టెన్స్ బిట్వీన్ లైన్స్ అన్నాడు. ఇక్కడ ఒక ప్లేన్ ఇవ్వలేదు. సో ఈ ప్లేన్ ఈ రెండింటి ప్లేన్ ఇంటర్సెక్షన్ ఏమవుతుందంటే లైన్ వస్తుంది. 2 ప్లేన్స్ ఇంటర్సెక్ట్ అంటే ఇప్పుడు మనకు 2 డిఫరెంట్ ప్లేన్స్ తీసుకున్నాం అనుకోండి. సో ఇది ఒక ప్లేన్, నెక్స్ట్ ఇది ఒక ప్లేన్. సో 2 ప్లేన్స్ ఈక్వల్ అంటాడు. 2 ప్లేన్స్ ఈక్వల్ అంటే మామూలుగా 2 లైన్స్ ఈక్వల్ అయినప్పుడు 2 లైన్స్ ఈక్వేట్ చేస్తే వచ్చేది ఏంటి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. సో 2 లైన్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ వస్తుంది. అలాగే ప్లేన్ ఇంటర్సెక్ట్ అయితే ప్లేన్ ఇంటర్సెక్ట్ అయితే అంటే ఇది ఒక ప్లేన్ ఇంటర్సెక్ట్ అయితే ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈ కార్నర్ ఈ లైన్ అవుతుంది. సో ఏమవుతుంది? సో ఇది రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో అది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 ప్లేన్స్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 ప్లేన్స్ ఏమవుతుంది? లైన్ అవుతుంది. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 ప్లేన్స్ లైన్ అవుతుంది. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్ పాయింట్ అవుతుంది. సో ఇది లైన్స్ అయితేనేమో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? పాయింట్ అవుతుంది. 2 ప్లేన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఆ 2 ప్లేన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈ కార్నర్ లైన్ అవుతుంది. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 ప్లేన్స్ ఏమవుతుందంటే లైన్ అవుతుంది. అంటే ఇక్కడ 2 ప్లేన్స్ ఇచ్చి సో 2 ఈక్వల్ అన్నాడు. ఇది 0నే ఇది 0నే. అంటే ఒక్కోసారి ఏమి ఇస్తాడంటే ఇలా 0 ఇవ్వకుండా ఈ ప్లేన్ ఈక్వల్ ఈ ప్లేన్ ఇచ్చేస్తాడు మధ్యలో ఇక్కడ లేకుండా. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? సో ఫస్ట్ ప్లేన్ ఈక్వల్ టు 0, సెకండ్ ప్లేన్ ఈక్వల్ 0. రెండింటిని మీరు ఏం చేయాలి? ఈక్వేట్ చేయాలి. ఒక్కోసారి వాడే ఈక్వల్ ఇవ్వచ్చు. సో ప్లేన్ 1 ఈక్వల్ టు ప్లేన్ 2 అని ఇవ్వచ్చు. సో అంటే అక్కడ ఏంటి? ఆ 2 ప్లేన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. మరి 2 ప్లేన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? లైన్ అవుతుంది. కానీ మరి ఈ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ కనుక్కోవాలంటే మనకి లైన్ ఈక్వేషన్ ఈ టైప్లో ఉండాలి. లైన్ ఈక్వేషన్ ఏ టైప్లో ఉండాలి? ఈ టైప్లో ఉండాలి. కానీ ఇక్కడ లైన్ ఈక్వేషన్ ఎలా ఉంది? ఈ టైప్లో ఉంది. అంటే రెండింటిని సాల్వ్ చేస్తే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి? లైన్ వస్తుంది. ఈ టైప్లో వస్తుంది. అప్పుడు మనం డిస్టెన్స్ కనుక్కోవచ్చు. సో డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ కనుక్కోవడం ఈజీ. కానీ ఇక్కడ రెండో లైన్ ఉండేది ఒక ఫస్ట్ లైన్ ఏమో డైరెక్ట్గా ఫార్ములా వేస్తే రెండో లైన్ డైరెక్ట్గా ఇవ్వకుండా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 ప్లేన్స్ అని ఇచ్చాడు. సో ఆ 2 ప్లేన్స్ని సాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఈ ప్లేన్ 1 ప్లేన్ 2 ఈ 2 ప్లేన్స్ని సాల్వ్ చేస్తే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. మరి 2 ప్లేన్స్ని ఎలా సాల్వ్ చేస్తామంటే రకరకాలు చేయొచ్చు. సో నేను 2-3 మెథడ్స్ చెప్తాను, అన్నీ కూడా నేర్చుకోండి. సో ఫస్ట్ మెథడ్ ఇది. సో ఇక్కడ 2 ప్లేన్స్ ఉన్నప్పుడు ఇందులో 3x y z 3 ఉన్నాయి కదా. వన్ ఆఫ్ దెమ్ ఏదైనా మీ ఇష్టం వచ్చిన దాన్ని ఎలిమినేట్ చేయండి. అంటే ఇప్పుడు దీన్ని ప్లేన్ 1 ఇది 1 ఇది 2. సో ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేశారనుకోండి. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చూస్తే z క్యాన్సిల్ అయిపోయి అప్పుడు xyలో రిలేషన్ వస్తుంది. అలా అయినా సాల్వ్ చేయొచ్చు. లేదు అంటే ఏదో ఒకటి ఒక XYZలో ఒక దాన్ని ఎలిమినేట్ చేయడం అనేది ఒక మెథడ్. ఫస్ట్ మెథడ్ చూస్తున్నాం.
ఎలా రెండు ప్లేన్స్ని ఎలా సాల్వ్ చేయాలంటే వన్ ఆఫ్ ది మెథడ్ ఎలిమినేట్ వన్ ఆఫ్ ది ఎక్స్ వై జెడ్, ఏదో ఒక దాన్ని ఎలిమినేట్ చేయండి. జెడ్ని ఎలిమినేట్ చేయాలంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చూస్తాం. ఒకవేళ వైని ఎలిమినేట్ చేయాలంటే వై కోఎఫిషియెంట్స్ రెండిట్లో ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రెండింటిని యాడ్ చేయండి. సో రెండింటిని యాడ్ చేసేస్తే వై ఎలిమినేట్ అయిపోయి అప్పుడు మీకు ఈ కండిషన్ వస్తుంది ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ 2z ప్లస్ 4 = 0. సో దీంట్లో ఇప్పుడు XYZ ఓన్లీ XZలో వచ్చింది. ఇందులో ఒక టర్మ్ని లెఫ్ట్ సైడ్ ఉంచి రిమైనింగ్ అంతా రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. అంటే ఇప్పుడు 3xని లెఫ్ట్ సైడే ఉంచేసి 3x అనేది లెఫ్ట్ సైడే ఉంచేసి 3x సో జెడ్ అటు పోతే -2z -4. కానీ మనకి లెఫ్ట్ సైడ్ x మాత్రమే ఉండాలి, కోఎఫిషియంట్ కూడా ఏం లేకుండా చూసుకోండి. అంటే అప్పుడు ఈ 3 అనేది అటు వెళ్ళిపోతే డివైడ్ అయిపోతుంది. అప్పుడు x మీకు ఇలా వస్తుంది. సో x ఏమొస్తుంది, 3 అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే డివైడ్ అయిపోతే ఇది వచ్చేస్తుంది. సో ఇప్పుడు x వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో వచ్చింది. x వాల్యూ ఏమొచ్చింది, ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో వచ్చింది. అలాగే x వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో కూడా కనుక్కోండి. x వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో కూడా కనుక్కుందాం. అంటే x వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో కావాలి అంటే అప్పుడు జెడ్ని ఎలిమినేట్ చేయాలి. అంటే x వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంతకుముందు మనం ఏం చేసాము, x వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో కనుక్కున్నాం. అంటే లెఫ్ట్ సైడ్ x ఉంది కదా, అలాగే x అంటే ఇక్కడ x ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో ఎలా వచ్చిందో అలాగే x ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో. x ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో అయిపోయింది. ఇప్పుడు x ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అంటే జెడ్ని ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి, x ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉండాలి అంటే జెడ్ వద్దు కదా, కాబట్టి జెడ్ని ఎలిమినేట్ చేయండి. జెడ్ని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేద్దాం, ఇప్పుడు ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేసేయండి. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేస్తే అప్పుడు x ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో వచ్చింది. ఇప్పుడు x వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో వచ్చింది, అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో కూడా వచ్చింది. అంటే x ఏంటి, దీని నుంచి 2y - 2. మరి దీని నుంచి అంటే x సో x ఏంటి అంటే a b b c. అంటే అప్పుడు ఏమవుతుంది, a b cనే కదా. సో ఇది x, ఇది కూడా x. సో x ఇది, అలాగే ఇక్కడ x ఎంత -2z -4/3. సో x అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ y అండ్ జెడ్లో వచ్చింది. సో x వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ y అండ్ జెడ్లో వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దామో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి కార్టీజియన్ ఫామ్లో వచ్చింది. కానీ మనకి లైన్ ఈక్వేషన్ ఏంటి, x - x1/a అలా ఉండాలి. సో కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ YZ కోఎఫిషియెంట్స్ ఏమైనా ఉంటే మనం ఏం చేయాలి, YZ కోఎఫిషియెంట్స్ని 1 చేయాలి. అంటే ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, ఇక్కడ 2 ఉంది కోఎఫిషియెంట్, అలాగే ఇక్కడ Z కోఎఫిషియెంట్ కూడా 2 ఉంది. సో ఆ 2ని ఎలిమినేట్ చేయాలంటే బోత్ సైడ్స్ 2 పెట్టి డివైడ్ చేయండి. అలా అయినా చేయొచ్చు, లేదంటే ఇక్కడ 2 కామన్ తీసుకొని డివైడ్ చేయొచ్చు. లేదంటే మొత్తం ఇక్కడ అన్నిట్లో ఉంది కాబట్టి ఇంతకుముందు చేసాము ఎలా సాల్వ్ చేయాలనేది. అంటే ఇక్కడ ఏంటంటే చూద్దాం, x 2y - 2 అంటే మీ ఇష్టం. దీన్ని ఇక్కడ నా y కోఎఫిషియంట్ 1 ఉండాలంటే నేను ఏం చేస్తున్నా, 2 కామన్ తీసేస్తున్నా. 2 కామన్ తీసి y - 1. ఇప్పుడు ఏమైనా x y మైనస్ ఈ 2ని డినామినేటర్లోకి తీసుకొస్తే 1/2 ఇలా అయినా చేయండి. అంటే నాకు కావాల్సింది y కోఎఫిషియంట్ 1 ఉండాలి, అది ఇంపార్టెంట్. అలా అయినా చేయండి. లేదు ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజ్ ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది కాబట్టి మొత్తం త్రూఅవుట్ ఈక్వేషన్ 2 పెట్టి డివైడ్ చేసినా కూడా వస్తుంది. ఇంతకుముందేమో ఇక్కడ ఓన్లీ దీంట్లో కామన్ తీసుకుని అది డినామినేటర్లో తెచ్చుకున్నాను, అదొక మెథడ్. లేదు అంటే ఇంకా 2 పెట్టి బోత్ సైడ్స్ డివైడ్ చేస్తే అప్పుడు x/2, ఇక్కడ 2 పెట్టి డివైడ్ చేస్తే y - 1. సో నెక్స్ట్ ఇక్కడ 2 పెట్టి డివైడ్ చేస్తే ఎంత, సో ఇక్కడ రాస్తున్నాను 2 పెట్టి డివైడ్ చేస్తే సో ఇదేంటి y - 1, 2 పెట్టి డివైడ్ చేసాం. అలాగే దీన్ని కూడా 2 పెట్టి డివైడ్ చేస్తే ఎంత -z -2/3. ఇది ఓకే. అయినా కూడా XYZ కోఎఫిషియెంట్స్ 1 లేదు. ఇప్పుడు ఇక్కడ ఓకే x కోఎఫిషియెంట్ 1 ఉంది, ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని -1 పెట్టి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడ్ చేయండి. అప్పుడు ఇది ఏమవుతుంది, మైనస్ పెట్టి డివైడ్ చేస్తే z+2/-3 అవుతుంది. అప్పుడు ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉన్నాయి. సో XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉన్న తర్వాతనే ఇవి డినామినేటర్లోనే ఏమవుతాయి, ఆ లైన్ డిఆర్స్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ x మైనస్ ఏది లేదంటే ఏంటి, x - 0 అంటే ఏంటి, పాసింగ్ త్రూ విచ్ పాయింట్ 0, 1, -2 0, 1, -2 అనే లైన్ గుండా పాస్ అవుతుంది. సో ఇప్పుడు మనకి లైన్ ఈక్వేషన్ వచ్చేసింది. లైన్ ఈక్వేషన్ వచ్చింది అంటే రెండు ప్లేన్స్ని సాల్వ్ చేస్తే లైన్ ఈక్వేషన్ వచ్చింది. సో ఇది ఒక మెథడ్. అంటే ఏం చేసాం, ఇక్కడ ఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వైజెడ్లో కనుక్కున్నాం. అంటే ఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో కనుక్కోవాలంటే జెడ్ని ఎలిమినేట్ చేయాలి. సో అలాగే ఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో కనుక్కోవాలంటే వైని ఎలిమినేట్ చేయాలి. చేసేస్తే ఇది వచ్చింది.
సో అలా కాకుండా ఇంకో విధంగా కూడా ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. సో ఎలా చేసినా కూడా మీకు ఆన్సర్ ఏం మారదు. సో ఏమనుకుంటామంటే ఏదో ఒకటి XYZలు మీ ఇష్టం వచ్చింది, ఏదో ఒకటి 0 అనుకోండి, ఇలా కూడా చేయొచ్చు. సో ఒక దాన్ని జెడ్, ఏదో ఒక దాన్ని 0 అనుకోండి. సో జెడ్ని 0 అనుకుంటా, జెడ్ని 0 అనుకుంటే అప్పుడు x ప్లస్ వై సో ప్లస్ 1 ఈక్వల్ టు 0. అలా ఇక్కడ కూడా జెడ్ వాల్యూ 0 రాస్తే సో జెడ్డే కాదు మీ ఇష్టం, XYలో ఏది రాసుకున్నా మీ ప్రాబ్లం లేదు. సో 2x మైనస్ వై ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో జెడ్ 0 అనుకుంటే సో ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు నాకు x వాల్యూ కావాలి. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తాను. ఈ రెండింటిని యాడ్ చేసి అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, 3x ప్లస్ 4 ఈక్వల్ టు 0. అప్పుడు x వాల్యూ ఏమొచ్చిందంటే -4/3 వస్తుంది. x వాల్యూ తీసుకొచ్చి రెండు ఈక్వేషన్లు ఎక్కడో చోట సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వస్తుంది. సో దీని నుంచి y ఈక్వల్ టు, y అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే y ఈక్వల్ టు ఎంత, 2x ప్లస్ 3. సో 2x ప్లస్ 3, 2 ఇంటూ x వాల్యూ ఎంత, -4/3 ప్లస్ 3. సో అప్పుడు ఏంటిది, -8/3. సో -8/3 ప్లస్ 3. సో అప్పుడు ఏంటి, ఎల్సిఎం చేసేసారు అనుకోండి, సో ఏంటిది +1/3 వస్తుంది. సో ఇక్కడ x వాల్యూ y వాల్యూ వచ్చినాయి. సో x వాల్యూ ఎంత, -4/3, y వాల్యూ ఎంత, 1/3. సో z వాల్యూ ఏంటి, 0. అంటే ఇప్పుడు లైన్ అనేది ఏ పాయింట్ గుండా పాస్ అవుతుందో తెలుసు. అంటే లైన్ ఈక్వేషన్ కావాలంటే లైన్ మీద పాయింట్ కావాలి, సేమ్ టైం లైన్ డిఆర్స్ కావాలి. సో లైన్ మీద మనకి పాయింట్, వన్ ఆఫ్ ది పాయింట్ వచ్చింది. సో ఏంటి, -4/3, 1/3, 0. సో లైన్ మీద పాయింట్ ఏంటి, -4/3, 1/3, 0 వచ్చింది. ఇప్పుడు లైన్ ఈక్వేషన్ కావాలంటే డిఆర్స్ కావాలి. మరి లైన్ డిఆర్స్ ఎలాగనుకుంటామంటే, సో లైన్ అంటే ఏంటి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ప్లేన్స్ అన్నాం. సో ఇదొక ప్లేన్, సో ఇదొక ప్లేన్, నెక్స్ట్ ఇదొక ప్లేన్. సో ఈ రెండు ప్లేన్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏంటి, లైన్. సో ఇప్పుడు ఈ లైన్ డిఆర్స్ కావాలి. అయితే ఈ లైన్ అనేది ఏమవుతుంది, ఈ ప్లేన్ మీద ఉంటుంది. ఈ లైన్ అనేది అసలు రెండు ప్లేన్స్ మీద ఉంటుంది. ఈ లైన్ ఈ ప్లేన్ మీద ఉంది, నెక్స్ట్ ఈ కార్నర్, ఇదేంటి కార్నర్ లైన్ అనేది లైస్ ఆన్ బోత్ ప్లేన్స్. అంటే ప్లేన్, ఇది ప్లేన్ 1 అనుకుందాం, ఇది ప్లేన్ 2 అనుకుందాం. సో ప్లేన్ 1 మీద కూడా ఉంటుంది. ఇప్పుడు ప్లేన్ 1కి నార్మల్, సో ప్లేన్ 1కి నార్మల్, సో ఇది నార్మల్. సో ప్లేన్ 1కి నార్మల్ అయితే ఈ ప్లేన్ మీద ఉన్న ప్రతి దాన్ని కూడా నార్మలే అవుతుంది. సో నార్మల్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్. అంటే ఈ పెన్ అనేది ఇప్పుడు ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్ కాబట్టి ఈ ప్లేన్ మీద ఉన్న ప్రతి దానికి పర్పెండిక్యులర్. అంటే ఈ ప్లేన్ మీద లైన్ కూడా ఉంది కాబట్టి లైన్ కూడా పర్పెండిక్యులరే. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్లేన్కి నార్మల్. సో ఈ ప్లేన్ నార్మల్ అంటే ప్లేన్కి పర్పెండిక్యులర్. అంటే ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉంటే ఈ ప్లేన్ మీద ఉన్న ప్రతి దానికి పర్పెండిక్యులరే. అంటే అప్పుడు ఈ లైన్ కూడా పర్పెండిక్యులరే. సో అంటే ఈ కార్నర్ పాయింట్ ఏమవుతుంది, ఈ కార్నర్ పాయింట్ పర్పెండిక్యులర్ టు బోత్ నార్మల్స్. సో ఈ ప్లేన్ నార్మల్కి పర్పెండిక్యులరే, ఈ ప్లేన్ నార్మల్ కూడా పర్పెండిక్యులరే. ఈ కార్నర్ లైన్ అనేది పర్పెండిక్యులర్ టు బోత్ ప్లేన్స్ నార్మల్స్, బోత్ ప్లేన్స్ నార్మల్స్. సో కాబట్టి ఫస్ట్ ప్లేన్ నార్మల్ ఏమవుతుంది అంటే, ఫస్ట్ ప్లేన్ నార్మల్ N1 అనుకుంటే, నార్మల్ అంటే ఏంటి, XYZ కోఎఫిషియెంట్సే కదా. కాబట్టి ఫస్ట్ ప్లేన్ నార్మల్ ఏంటి, 1 1 1. నెక్స్ట్ సెకండ్ ప్లేన్ నార్మల్ N2 అనుకుంటే, సో ఏంటి, x కోఎఫిషియంట్ ఎంత, 2, y కోఎఫిషియంట్ -1, z కోఎఫిషియంట్ 1. సో ఇదేంటి, నార్మల్ ఫస్ట్ వన్ ఏమో నార్మల్ ఆఫ్ ది ఫస్ట్ ప్లేన్ అండ్ సెకండ్ ఏంటి, నార్మల్ ఆఫ్ ది సెకండ్ ప్లేన్. ఇప్పుడు బోత్ ఇప్పుడు ఏంటి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ప్లేన్స్ ఏమవుతుంది, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ప్లేన్స్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ప్లేన్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బోత్ నార్మల్స్, బోత్ నార్మల్స్. మరి N1 క్రాస్ N2 అనేది ఏమవుతుంది, N1 మనకి యాజ్ పర్ క్రాస్ ప్రోడక్ట్, యాజ్ పర్ క్రాస్ ప్రోడక్ట్ డెఫినేషన్ ప్రకారం N1 క్రాస్ N2 ఈజ్ పర్పెండిక్యులర్ టు both N1 and N2, both N1 and N2. N1 cross N2 is perpendicular to both N1 and N2. అలాగే మనకి లైన్, మనకు కావాల్సిన లైను అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టూ ప్లేన్స్ అన్న లైను పర్పెండిక్యులర్ టు బోత్ నార్మల్స్ అని మనం అన్నాం కదా. N1 అండ్ N2కి రెండింటికి పర్పెండిక్యులర్. అంటే N1 క్రాస్ N2 అనేది రెండింటికి పర్పెండిక్యులరే, అలాగే L అనే లైన్ కూడా ఈ రెండింటికి పర్పెండిక్యులరే. అంటే అప్పుడు ఏంటి, ఈ రెండు ఏం కావాలి, ప్యారలల్ అవ్వాలి. సో N1 క్రాస్ N2 అండ్ L బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు సేమ్ లైన్స్ N1 అండ్ N2 కాబట్టి సో దీస్ టూ ఆర్ ప్యారలల్ అవ్వాలి.
అంటే అప్పుడు ఈ రెండు ప్యారల్ అయితే అప్పుడు ఈ రెండు డిఆర్స్ ఏంటి ప్రపోర్షనల్. అంటే మనకు కావాల్సిన లైన్ యొక్క డిఆర్స్ ఏమవుతాయి అంటే N1 క్రాస్ N2 డిఆర్స్ ఏమవుతాయో అవే అవుతాయి. ఎందుకంటే రెండు లైన్స్ ప్యారల్ కాబట్టి, రెండు లైన్స్ ప్యారల్ అయితే వాటి డిఆర్స్ ఎలా ఉంటాయి, ప్రపోర్షనల్ ఉంటాయి. సో డిఆర్స్ అనేది ఇన్ఫినైట్ ఉంటాయి. సో మనం ఏది తీసుకునే ఏం కాదు. కాబట్టి ఈ రెండు ప్యారల్ కాబట్టి డిఆర్స్ ప్రపోర్షనల్ లేదంటే సేమ్ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. కాబట్టి N1 క్రాస్ N2 డిఆర్స్ N1 క్రాస్ N2 డిఆర్స్ ఏమవుతాయో మనకు కావాల్సిన లైన్ యొక్క డిఆర్స్ కూడా అవే అవుతాయి. కాబట్టి మనకు కావాల్సిన లైన్ డిఆర్స్ కావాలి అంటే N1 క్రాస్ N2 కనుక్కుంటే చాలు. N1 క్రాస్ N2 అంటే ఏంటి, నార్మల్స్ ఆఫ్ ది బోత్ ప్లేన్స్. రెండు ప్లేన్స్ ఇచ్చాడు కాబట్టి ఈ రెండు ప్లేన్స్ నార్మల్సే N1 N2. కాబట్టి ఇప్పుడు మనకి N1 క్రాస్ N2 కనుక్కుంటే అదేమవుతుంది, సేమ్ యాజ్ నార్మల్ ఏంటి, డిఆర్స్ ఆఫ్ ది లైన్స్. మరి N1 క్రాస్ N2 కనుక్కుందాం. N1 క్రాస్ N2 అంటే సో ఫస్ట్ లైన్లో IJK, సో IJK, నెక్స్ట్ 1 1 1, సో 2 మైనస్ 1 1. సో డెట్ కనుక్కోండి. సో డెట్ కనుక్కుంటే మీకు ఆన్సర్ వస్తుంది. సో క్రాస్ ప్రొడక్ట్ చేసేసాను టైం వేస్ట్ అవ్వకుండా. సో క్రాస్ ప్రొడక్ట్ చేసేస్తే ఇప్పుడు డెట్ కనుక్కున్నాము. సో ఇది వచ్చేసింది. సో 2i + j - 3k. సో ఇప్పుడు ఏంటి, డిఆర్స్ ఆఫ్ ది లైన్స్ ఏంటి, 2 1 - 3, 2 1 - 3. ఇప్పుడు లైన్ ఈక్వేషన్ మన కార్టీజియన్ ఫార్ములా రాసేయచ్చు. ఏంటి, x మైనస్ ఆఫ్ x1 ఎంత, మైనస్ ఆఫ్ మైనస్ అంటే +4/3 బై, సో ఇక్కడ డిఆర్ ఎంత 2 ఈక్వల్ టు y మైనస్ 1/3 బై 1, సో ఈక్వల్ టు z మైనస్ ఆఫ్ -3 అంటే +3/0. సో ఇప్పుడు మనకి లైన్ ఈక్వేషన్ అనేది వచ్చేసింది. సో ఇదేంటి, లైన్ ఈక్వేషన్. సో ఇంతకుముందు మనం వేరే మెథడ్లో, ఈ మెథడ్లో చేసినప్పుడు లైన్ ఈక్వేషన్ వచ్చింది. సో డిఆర్స్ ఏమొచ్చినాయి చూసుకోండి. ఇక్కడ డిఆర్స్ 2 1 - 3 వచ్చింది. సో ఇక్కడ కూడా డిఆర్స్ ఏంటి, 2 1 - 3 వచ్చింది. సో అలా రాకపోయినా దానికి ప్రపోర్షనల్ ఉంటుంది, అంటే డిఆర్స్ మాత్రం మారదు. సో డిఆర్స్ మాత్రం మారవు. డిఆర్స్ అంటే ఇన్ఫినైట్ ఉంటాయి. అంటే ఇక్కడ 2 1 - 3 అంటే దానికి ప్రపోర్షనల్. 4 2 - 6 కూడా రావచ్చు. సో ఎలా వచ్చినా ఏం కాదు. సో మనం ఏ మెథడ్ చేసినా డిఆర్స్ మాత్రం మారవు, లేదంటే ప్రపోర్షనల్ ఉంటాయి. ప్రపోర్షనల్ ఉన్నా కూడా సేమ్ అన్నట్టుగానే కన్సిడర్ చేస్తాం. సో ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ పాయింట్ చూడండి, ఇక్కడ ఈ లైన్ అనేది ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది, 0 1 - 2 గుండా పాస్ అవుతుంది. ఇక్కడ లైన్ అనేది 0 1 - 2 గుండా పాస్ అయితే మరి ఇక్కడ లైన్ అనేది ఏ పాయింట్ కూడా పాస్ అవుతుంది, -4/3 1/3 0. అంటే పాయింట్ మారిపోయింది కదంటే, పాయింట్ మారిపోయినంత మాత్రం నష్టం, ఎటువంటి నష్టం లేదు. లైన్ మీద అసలు ఎన్ని పాయింట్స్ ఉంటాయి, ఒక లైన్ మీద ఇన్ఫినైట్ పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింటే తీసుకోవాలి, రూల్ ఏమైనా ఉందా, లైన్ మీద ఏ పాయింట్ అయినా తీసుకోండి, లైన్ మీదే తీసుకోవాలి, మన లైన్కి అవుట్ సైడ్ తీసుకోవద్దు. సో లైన్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయి, ఇన్ఫినైట్ పాయింట్స్ ఉంటాయి. సో మీరు ఏ మెథడ్ చేసినా కూడా డిఆర్స్ మారవు, గుర్తుపెట్టుకోండి, డిఆర్స్ మాత్రం మారవు. సో డిఆర్స్ ఏంటి, సో ఇక్కడ లైన్ ఈక్వేషన్ తప్పు రాశాను చూడండి, పాయింట్ దగ్గర అది రాశాను. సో పాయింట్ ఏంటి, ఇక్కడ పాయింట్ 0 డిఆర్స్, దాని ప్లేస్ దీని ప్లేస్లో అది రాశాను. డిఆర్స్ ఏంటి, -3. సో z - 0/-3. సో డిఆర్స్ అనేది అక్కడైనా ఇక్కడైనా 2 1 - 3. డిఆర్స్ మాత్రం మారదు, పాయింట్ మారుతుంది. అక్కడ పాయింట్ వేరే వచ్చింది, ఇక్కడ పాయింట్. అంటే మనం చేసే మెథడ్ని బట్టి సింప్లిఫికేషన్ అందరూ ఒకేలాగా చేయాలని రూల్ ఏముందా, ఒక్కొక్కరు ఒక రకంగా సింప్లిఫికేషన్ చేయొచ్చు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పాయింట్ వస్తుంది. కాబట్టి పాయింట్ మారినంత మాత్రం నష్టం లేదు. ఎందుకంటే పాయింట్స్ అనేది లైన్ మీద ఎన్ని ఉంటాయి, ఇన్ఫినైట్ ఉంటాయి. ఒకటి ఈ పాయింట్ తీసుకుంటాడు, ఒకటి ఈ పాయింట్ తీసుకుంటాడు, ఇంకొకటి ఆ పాయింట్ తీసుకుంటాడు. సో ఎవరు ఏ పాయింట్ తీసుకున్నా నష్టమే లేదు. ఆన్సర్ని మాత్రం ఫైనల్ రిజల్ట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, నో ప్రాబ్లం. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పాయింట్ మేబీ డిఫరెంట్గా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఏమైనా ఇట్లా లైన్ ఒక్కొక్క ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఎగ్జామ్లో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఏంటి, రెండు ప్లేన్స్ సాల్వ్ చేస్తే లైన్ వచ్చింది కదా. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో జస్ట్ ఆ లైన్ ఈక్వేషన్ అడుగుతాడు. అంటే రెండు ప్లేన్స్ ఇచ్చి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ప్లేన్స్ అడుగుతాడు. అంటే అప్పుడు ఏంటి, ఇది మాత్రమే చేయాలి. అయితే మీకు వచ్చిన ఆప్షన్లో 2 1 - 3 డిఆర్స్ ఉంటాయి, డిఆర్స్ మాత్రం అవే ఉంటాయి. కానీ పాయింట్ మీకు మ్యాచ్ అవ్వదు. మీకు వచ్చిన ఆప్షన్స్లో మీకు వచ్చిన పాయింట్ అనేది, అంటే ఆ లైన్ మీద పాయింట్ ఆప్షన్లో ఉండదు. ఎందుకంటే పాయింట్ మీద ఇన్ఫినైట్ పాయింట్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక రకం చేస్తే ఒక్కొక్కమైన ఆన్సర్ వస్తుంది. కాబట్టి పాయింట్ మారచ్చు. కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారు, పాయింట్ మీకు వచ్చిన పాయింట్ అక్కడ పాయింట్ మారదు. కాబట్టి డిఆర్స్ సేమ్ ఉండేలా చూసుకోండి. డిఆర్స్ సేమ్ ఉన్న తర్వాత ఒకవేళ రెండు ఆప్షన్స్లో డిఆర్స్ సేమ్ ఉండొచ్చు ఒక్కోసారి. మరి ఆ రెండిట్లో ఏంటి
అంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్లో పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తారు. సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లేస్లో ఇక్కడ వాల్యూ రాస్తారు, వై ప్లేస్లో వై వాల్యూ రాస్తారు, జెడ్ ప్లేస్ జెడ్ వాల్యూ రాస్తే 3 ఏం కావాలి? ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయితే అదే ఆన్సర్. ఈక్వల్ కాలేదనుకుంటే అది ఆన్సర్ కాదు. ఓకేనా? అంటే మీకు లైన్ ఈక్వేషనే ఎగ్జామ్లో అడిగితే పాయింట్ అనేది మీకు వచ్చిన పాయింట్ డిఫరెంట్గా ఉంటుంది, ఇచ్చిన ఆప్షన్లో పాయింట్ డిఫరెంట్గా ఉంటుంది. మరి ఎలా డిసైడ్ చేస్తామంటే డిఆర్స్ 4 ఆప్షన్స్లో ఏ లైన్కి డిఆర్స్ సేమ్ ఉన్నాయి, లేదంటే ప్రపోర్షనల్ని చూసుకుంటాం. ఒకవేళ 2 ఆన్సర్స్ ఎలిమినేట్ అయిపోతాయి, అంటే డిఆర్స్ ప్రపోర్షనల్ లేకపోయి ఉండొచ్చు, సో ఎలిమినేట్ చేస్తాం. ఇప్పుడు ఏబీ ఆప్షన్స్లో రెండిట్లో కూడా డిఆర్స్ సేమో లేదా ప్రపోర్షనల్లో ఉండి ఉండొచ్చు. మరి ఆ రెండిట్లో ఏ పాయింట్ ఏది ఆన్సర్ అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే ఫస్ట్ పాయింట్ ఏ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్, వై ప్లస్లో వై, జెడ్ ప్లస్లో జెడ్ సబ్స్టిట్యూట్ చేస్తే 3 కూడా రిజల్ట్స్ సేమ్ వస్తే అది ఆన్సర్, రాకపోతే అది కాదు, నెక్స్ట్ బీకి వెళ్తారు. సో అది టెక్నిక్. సో పాయింట్స్ చాలా ఉంటాయి. సో లైన్ ఈక్వేషన్ వచ్చేసింది. సో ఇది ఒక మెథడ్. అంటే మనం ఏం చేసాము, ఫస్ట్ ఇంతకుముందు ఒకటి వైని ఎలిమినేట్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు జెడ్లో వచ్చింది, అలాగే జెడ్ని ఎలిమినేట్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు వైలో వచ్చింది, అలా లైన్ ఈక్వేషన్ చేసాం. అలా కాకుండా రెండో మెథడ్ ఏంటి, ఏదో ఒక దాన్ని 0 అనుకోండి, ఏదో ఒక దాన్ని 0 అనుకోండి. సో జెడ్ని 0 అనుకుంటే అప్పుడు ఎక్స్ వైలో రిలేషన్ వచ్చింది. సో అప్పుడు రెండింటిని సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది, ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వై వాల్యూ వస్తుంది. అప్పుడు ఏమొచ్చింది, పాయింట్ వచ్చేసింది. సో మనకి ఆ లైన్ మీద పాయింట్ వచ్చింది. సో లైన్ మీద పాయింట్ వచ్చేసింది. లైన్ ఈక్వేషన్ కావాలంటే ఏం కావాలి, డిఆర్స్ కావాలి కాబట్టి సో ఆ 2 ప్లేన్స్ మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ప్లేన్స్ కాబట్టి ఆ లైన్ అనేది ఏమవుతుంది, పర్పెండిక్యులర్ టు ది బోత్ నార్మల్స్, బోత్ ప్లేన్స్ నార్మల్స్ కాబట్టి n1 క్రాస్ n2 చేసేస్తే అప్పుడు n1 క్రాస్ n2 ఏమవుతుంది, ఈస్ ప్యారల్ టు. సో n1 క్రాస్ n2 కూడా పర్పెండిక్యులర్ టు బోత్ నార్మల్స్. n1 క్రాస్ n2 ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ నార్మల్స్. అలాగే లైన్ కూడా పర్పెండిక్యులర్ టు బోత్ నార్మల్స్ కాబట్టి అప్పుడు లైన్ n1 క్రాస్ n2 ప్యారల్ అవుతాయి. కాబట్టి n1 క్రాస్ n2 అనే డిఆర్స్ ఏమవుతాయో మనకు కావాల్సిన లైన్స్ డిఆర్స్ కూడా అవే అవుతాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇబ్బంది పడతారు. సో ఇది పర్ఫెక్ట్ నేర్చుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. ఇంకో రకం కూడా చేయొచ్చు కావాలంటే. సో ఏదో దాన్ని కే అనుకోండి, జెడ్ ఈక్వల్ టు కే అనుకోండి. ఇంతకుముందు 0 అనుకున్నాం, ఇప్పుడు కే అనుకున్నాం, అంతే తేడా, ఏం ప్రాబ్లం లేదు. సో అప్పుడు కూడా ఏమొస్తుంది మీకు, అప్పుడు ఎక్స్ ప్లస్ వై కే ప్లస్ 1 ఈక్వల్ టు 0, నెక్స్ట్ 2x మైనస్ వై జెడ్ వాల్యూ కే అనుకున్నాం. సో కే ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో ఈ రెండింటి నుంచి వై ఎలిమినేట్ చేసేసి రెండింటిని యాడ్ చేస్తే 3x ప్లస్ 2k ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోండి ఇన్ టర్మ్స్ ఆఫ్ కేలో. జెడ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ కేలో అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్స్ వాల్యూ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కేలో. సో ఇది అటు సైడ్ వెళ్ళిపోతే ఏంటి, మైనస్ 2k ప్లస్, సో 4 కూడా అడిపోతే మైనస్ 4. సో ఎక్స్ ఈక్వల్ టు ఏంటి, మైనస్ 2k మైనస్ 4/3. సో ఎక్స్ వాల్యూ వచ్చింది. సో ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి ఏదో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో జెడ్ వాల్యూ ఆల్రెడీ తెలుసు, ఈ రెండిట్లో ఏదో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వై వాల్యూ వస్తుంది. సో దీని నుంచి వై ఈక్వల్ టు ఏంటి, వై అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే సో 2x ప్లస్ కే ప్లస్ 3. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ కేలో, అంటే జెడ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ కేలో ఉంది, ఎక్స్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కేలో ఉంది, వైని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కేలో కనుక్కోవాలి. వై కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కేలో అంటే అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత, మైనస్ 2k, సో మైనస్ 4/3 ప్లస్ k ప్లస్ 3. సో అప్పుడు ఎల్సిఎం చేసేస్తే సో 3 మైనస్ 4k మైనస్ 8 ప్లస్ 3k ప్లస్ 9. సో ఇప్పుడు ఏంటి, మైనస్ k ప్లస్ 1, సో ప్లస్ 1/3. సో వై వాల్యూ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనకి జెడ్ ఈక్వల్ టు కే, ఇప్పుడు కే వాల్యూ కనుక్కోండి దీని నుంచి. సో కే ఈక్వల్ టు జెడ్ ఉంది, అలాగే కేని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో, అంటే ఇటు వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏంటిది 3x మైనస్ 4, ఇటు వస్తే ప్లస్ 4, నెక్స్ట్ ఇక్కడ మైనస్ 2k ఉంటుంది, మైనస్ 2k డివైడ్ చేస్తే మైనస్ 2 డివైడ్ చేస్తే కే ఈక్వల్ టు ఇలా వస్తుంది. అలాగే ఇక్కడ కూడా కే వాల్యూ కనుక్కోండి. సో ఏమొస్తుంది, సో 3y ఈక్వల్ టు మైనస్ k ప్లస్ 1. సో కే ఈక్వల్ టు ఎంత, మైనస్ 3y ప్లస్ 1. సో కే ఈక్వల్ టు మైనస్ 3y ప్లస్ 1 వస్తుంది. ఇప్పుడు మనకి 3 కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కేలో వచ్చినాయి ఎక్స్ వై జెడ్లు కాబట్టి సో ఎక్స్ వాల్యూ కే అంటే ఏంటి, ఇక్కడ కే అంటే ఏంటి 3x ప్లస్ 4/-2. అలాగే ఇక్కడ కే అంటే ఏంటి వైలలో మైనస్ 3y ప్లస్ 1 అంతే.
అలాగే దీని నుంచి కే ఈక్వల్ టు ఏంటి, కే ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ జెడ్లో ఏంటి జెడ్. ఓకేనా? సో ఇది ఒక మెథడ్, అంటే జెడ్ని కే అనుకొని అలాగే నెక్స్ట్ అంటే కే ఈక్వల్ టు ఏంటి ఇక్కడ జెడ్లో ఉంది, కే ఈక్వల్ టు జెడ్లో ఉంది కాబట్టి అలాగే సేమ్ కే ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో, కే ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో కనుకుంటే అన్ని కేలే కాబట్టి అన్నిటిని ఈక్వేట్ చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు మనకి లైన్ ఈక్వేషన్ వచ్చేసింది. కాకపోతే XYZ కోఎఫిషియెంట్స్ 1 లేవు కాబట్టి మనం ఏం చేయాలి, 1 చేయాలంటే 3 పెట్టి డివైడ్ చేయండి. సో దీన్ని 3 పెట్టి డివైడ్ చేసాను అనుకోండి. సో అప్పుడు ఏంటి, అప్పుడు ఎక్స్ ప్లస్ 4/3 బై డినామినేటర్ కూడా 3 బై డివైడ్ చేస్తే -2/3 ఈక్వల్ టు, అలాగే దీన్ని -3 పెట్టి డివైడ్ చేసాను అనుకోండి, y -1/3 బై డినామినేటర్ని కూడా -3 పెట్టి డివైడ్ చేస్తున్నాం. సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని -3 పెట్టి డివైడ్ చేసాం. అలాగే రైట్ సైడ్ ఏంటి ఇక్కడ జెడ్. సో ఇక్కడ ఏం లేదంటే -0 బై డినామినేటర్ ఏం లేదంటే 1. ఇప్పుడు మనకి లైన్ ఈక్వేషన్ వచ్చేసింది. సో లైన్ డిఆర్స్ ఏంటి, -2/3 -1/3 1. కానీ ఇంతకుముందు మనం చేసిన మెథడ్స్లో డిఆర్స్ అలా లేవు కదా, అంటే ఇక్కడ చూడండి ప్రపోర్షనల్ ఉండాలి, ప్రపోర్షనలే ఉన్నాయి కాదు, ఇక్కడ డినామినేటర్ లేకుండా చేయండి ఫస్ట్ వచ్చేస్తుంది ఆన్సర్. డినామినేటర్ లేకుండా చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ ది డినామినేటర్ పెట్టి మల్టిప్లికేషన్ చేయండి, అంటే -3 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఇది 2 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది -3 అవుతుంది. చూసారా ఇప్పుడు డిఆర్స్ ఏమే కదా. సో డిఆర్స్ ఏంటి 2 1 -3. ఇంత ముందు కూడా మనకి డిఆర్స్ ఏంటి 2 1 -3. ఇప్పుడు కూడా డిఆర్స్ ఏంటి 2 1 -3. కాదు ఇక్కడ పాయింట్ అనేది డిఫరెంట్గా వచ్చింది, మన పాయింట్ అనేది డిఫరెంట్గా వచ్చే స్కోప్ ఉందన్నాం కదా. సో పాయింట్ ఏంటి, ఏ పాయింట్ కూడా పాస్ అవుతుంది ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ అనేది. సో ఈ లైన్ ఎక్స్ -4/3 బై, సో డిఆర్స్ మనం ఏం రాయొచ్చు 2, నెక్స్ట్ y -1/3 1, అలాగే z -0/1. అంటే ఏ పాయింట్ కూడా పాస్ అవుతుంది, ఇది -4/3 1/3 0 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. -4/3 1/3 0 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. సరే ఇక్కడ ఏంటిది -3. సో ఎలా చేసినా కూడా లైన్ ఈక్వేషన్ మీకు వస్తుంది, ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు. ఈ 3 ప్రాక్టీస్ చేయండి, మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది ప్రాక్టీస్ చేయండి. కాకపోతే డిఆర్స్ మాత్రం సేమే వస్తాయి, లేదంటే ప్రపోర్షనల్ ఉంటాయి, కానీ పాయింట్ మాత్రం డిఫరెంట్గా రావచ్చు. సో ఎలా వచ్చినా కూడా నష్టం ఏం లేదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ స్లాట్లోనే పొరపాటున డిఫికల్ట్గా ఇలా వస్తే మీరు మంచి అడ్వాంటేజ్ కోల్పోతారు కాబట్టి దీనికి అందుకే ఎక్కువ టైం తీసుకొని సో 3 మెథడ్స్ చెప్పాను. సో 3 మెథడ్స్ మీరు 3 ప్రాక్టీస్ చేయండి. సో ఎగ్జామ్లో మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే జద్దురు. సో మనకి లైన్స్ వచ్చేసినాయి. సో 2 లైన్స్ని సాల్వ్ చేస్తే ఇది వచ్చింది. అలాగే ఫస్ట్ లైన్ ఈక్వేషన్ ఇది. సో 2 లైన్స్. ఇప్పుడు మనకి అంటే యాక్చువల్గా మనకి ఎప్పుడు క్వశ్చన్ ఇలా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడేమో మనకి ఇంకా ఎక్స్ట్రా వచ్చింది అంతే. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది జనరల్, ఇంకా ఇక్కడి నుంచి మీకు తెలుసు. సో 2 లైన్స్ తెలిస్తే షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ ఫార్ములా ఏంటి, సో A - B నో B - A ఎట్రాషన్ ఏం కాదు, ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం మామూలుగా A - B అనుకునే వాళ్ళం, ఇక్కడ B - A ఉంది, ఎలా ఉన్నా ఏం కాదు. సో 2 పాయింట్స్కి డిఫరెన్స్ అంటే దీమే పాయింట్ ఏంటి 0 1 -2. ఈ లైన్ మీద పాయింట్ ఏంటి 1 -1 0. ఈ రెండింటి పాయింట్ డిఫరెన్స్ ఇది B - A అవుతుంది. సో డిఫరెన్స్ అని మీరు ఎలా చేసినా ఓకే. నెక్స్ట్ C అంటే ఏంటి, C అంటేనేమో ఈ లైన్ డిఆర్స్, D అంటే ఏంటి ఈ లైన్ డిఆర్స్. సో ఫస్ట్ ఏంటి C క్రాస్ D చేస్తారు, C క్రాస్ D చేసి దాన్ని B - A పెట్టి డాట్ పెట్టి చేసేయండి. సో డాట్ పెట్టి చేసి బై మోడ్ ఆఫ్ C క్రాస్ D పెట్టి డివైడ్ చేయడం, ఇలాంటి మనం చాలాసార్లు చేసాం కాబట్టి చేసేసేయండి. సో ఆన్సర్ 1/√3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్, ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ 0, 1, 2. సో లైన్ పాసింగ్ త్రూ 0, 1, 2 అండ్ పర్పెండిక్యులర్ టు దిస్ లైన్, ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి అన్నాడు. సో అలా కనుక్కోవడం కష్టం, ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. అంటే ఇందులో ఏది రైటో చూద్దాం. సో ఏది రైటో చూద్దాం అంటే ఫస్ట్ ఈ లైన్కి పర్పెండిక్యులర్ ఉండాలి. అంటే చూడండి ఈ లైన్ డిఆర్స్ ఏంటి మనకి 2. సో గివెన్ లైన్కి డిఆర్స్ ఏంటి 2 0 -2. ఇప్పుడు ఇది ఏ ఆప్షన్కి పర్పెండిక్యులర్ అంటే చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ అనుకొని చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ అనుకుంటే అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి 3, ఈ లైన్ డిఆర్స్ ఏంటి 3 4 3. సో ఈ డాట్ పెట్ 0 అయితే అవుతుందా లేదా చెక్ చేయండి. సో ఎంత ఈ రెండింటి ప్రొడక్ట్ ఎంత 6. సో 6 ప్లస్ 3 × 4 12 ప్లస్ -2 × 3 -6 0 అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. అలాగే థర్డ్ ఆప్షన్ చూస్తారు, థర్డ్ ఆప్షన్ కూడా చూస్తే ఇక్కడ -3 వస్తుంది, 3 4 -3. సో ఇది అంటే అప్పుడు ప్లస్ అవుతుంది, అది కూడా కాదు. సో థర్డ్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూస్తారు,
సెకండ్ ఆప్షన్ ఏంటి ఇక్కడ -4. సో -4 ఇదేంటి 3. సో ఇదేంటి 6 -12 -6. ఇది కూడా 0 అవ్వదు, ఇది కూడా కాదు. సో నెక్స్ట్ ఫోర్త్, ఇంకా మిగిలింది ఫోర్త్ ఆప్షన్ కాబట్టి అదే ఆన్సర్ అయినా చెక్ చేద్దాం. సో ఇదేంటి ఫోర్త్ ఆప్షన్ ఏంటి -3 4 3. సో 2 × -3 -6 3 × 4 12 నెక్స్ట్ -6 ఇది 0 వస్తుంది. సో కాబట్టి ఆన్సర్ ఏంటి ఫోర్త్ వన్. ఒకవేళ రెండు ఆన్సర్లు సాటిస్ఫై అయింది అనుకుంటే అప్పుడు పాయింట్ కూడా చెక్ చేస్తారు. అంటే లైన్ ఈస్ పాసింగ్ త్రూ 0,1,2 అన్నాడు కదా, అంటే మన లక్కీ ఏంటంటే ఈ పర్పెండిక్యులర్ కాన్సెప్ట్ చూస్తే ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ మాత్రమే సాటిస్ఫై అయింది. ఒక్కొక్కసారి రెండు ఆన్సర్లు సాటిస్ఫై అవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తాం, ఆ రెండిట్లో ఏది ఎలా పిక్ చేస్తామంటే అప్పుడు ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి, అది సాటిస్ఫై అయితే అది. కాబట్టి చూడండి 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత 0/-3 సేమ్ రావాలి ఆన్సర్స్. నెక్స్ట్ y వాల్యూ రాయండి 1 - 1/4. అలాగే z వాల్యూ రాయండి 2 - 2/3. చూడండి అన్ని సేమ్ వచ్చినాయా, ఇది 0 1 - 1 0. సో అలాగే ఇదంతా 2 - 2 ఎంత 0. సో అన్ని సేమే వచ్చినాయి కదా, కాబట్టి ఇది. అంటే ఒక్కొక్కసారి రెండు లైన్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. అంటే మనం జస్ట్ డిఆర్స్ డాట్ ప్రొడక్ట్ 0 అనేది 2 లైన్స్ సాటిస్ఫై అయితే అప్పుడు పాయింట్ అనేది వెరిఫై చేసుకుంటాం. అంటే అదేమన్నాడు, ఆ పాయింట్ కూడా పాస్ అవుతుంది అన్నాడు కదా, మరి ఆ పాయింట్ కూడా పాస్ అయినప్పుడు ఆ పాయింట్ అనేది ఆ లైన్ ఈక్వేషన్ ఏం కావాలి, సాటిస్ఫై అవ్వాలి.